ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అంశం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగా ప్రతీకారాన్ని తీసుకుంటా ఉంది. ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు. ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది 150,000 దాటబోతా ఉంది. బట్ ఈ నిమిషానికి 62,000 క్యూసెక్కులు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే 150,000 క్యూసెక్కులు వదిలినారు. సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సిందేంది? ఆడ కట్నీళ్ళోలే పెట్టిన పొయ్యోలే నందిమేడారం గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నందిమేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేరులో పడతాయి. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు.